ఈరోజు మన మనుగోలు మండలం కూడలిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతికి సందర్భంగా ఈరోజు అందరం ఒక దగ్గర సమావేశమయ్యాము. ఈరోజు ఆయన నామం పేరు గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు చేసిన ఆయన అభివృద్ధి పనులు, ఎన్నో పనులు పేదవారికి గొప్పవారికి అందరికి ఉపయోగపడే మత భేదాలు లేకుండా చేసిన పనులను గుర్తించుకుంటున్నాము. ఆయన తనయుడు ఇప్పుడు ఇంకా తండ్రి కన్నా మించిన తనయుడుగా ఏర్పడి ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ మనకు ఎందుకో ఏదో లోపం వల్ల మనం ఓడిపోయినా కానీ ఆయన చేసే అంటే పేదవారికి అందని అభివృద్ధి పనుల కోసం ఎంతో కృషి చేస్తూ పోరాటం చేస్తూ ధర్నాలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో అట్టయినా ప్రభుత్వం అందిస్తుందని దాని ఊహలతో ఇప్పుడు ప్రజలకు అందించే వాటంగా మన వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి పనులని గుర్తుంచుకుంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వాటిని గుర్తించుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాటిని గుర్తించుకుంటూ వాటి రెండింటికి తేడా తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఎన్నో కార్యక్రమాలు చేసినా ఆయన చేసిన అభివృద్ధి పనులు గుర్తించుకుంటూ వారిని ఎప్పటికీ ఎన్నటికీ జీవితాంతం మర్చిపోలేరు. ఒక గుండెల్లో స్థిరస్థాయిగా నిలుపుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఇద్దరిని ఎప్పుడు తలుచుకుంటూ మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జయంతి పండుగను జరుపుకుంటున్నందుకు అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. సెప్టెంబర్ 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారు. సరిగ్గా 16 సంవత్సరాలు ఆయన మరణించాడు అన్నటువంటి వార్త అయితే ఉంది. కానీ ఆయన మరణము భగవంతుడు సృష్టిలో ఏ విధంగా ఉంటాడో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంటుందండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి ఒక మాట చెప్పడం జరిగింది. ఇది నా రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పరిపాలన నాది, నేను చెప్పినట్టుగా జరుగుతుంది, మీరు చూస్తూ ఉండాలని శాసించినటువంటి మొట్టమొదటి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఏ గ్రామంలో ఇచ్చుకున్నా ఏ కుటుంబం ఇచ్చుకున్నా మేము చల్లంగా ఉన్నాము అంటే మహానుభావుడు చెప్తున్న ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు అంటే భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ పాదయాత్రలో సంక్షేమ ఫలాల్లో పేదలు గుండె తట్టి పైకి లేపి అడిగిన ప్రతి గుండె చప్పుడులో తను భాగస్వామి. ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు అయితే ఎన్నో కుట్రల ఫలితంగా ఇవాళ ఆయన బిడ్డని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పనిచేసిన తరువాత ఒక శుభ పరిపాలన అందించిన తర్వాత తన తండ్రి ఆశయాలతో ఆ పరిపాలన సాగించిన తర్వాత కూడా ఏదో దుష్టశక్తులు ఎల్లో మీడియా పచ్చ మీడియా రకరకాలైనటువంటి తప్పుడు వార్తలతో ఈ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణం ఉన్నాయి. ఏది ఏమైనా 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. దీన్ని ఎవడు ఆపాలన్నా ఏం జరగదు. అయితే ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం, ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం మన గ్రామం మన మండలం పరిమితం కాదని, రాష్ట్రానికి కూడా కాల, తెలంగాణలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని దగ్గరలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని దేవుడితో సమానంగా పట్టం పెట్టుకుని పూజించారు. ఈవేళ మీరు చూడండి, మన తల్లిదండ్రులను భగవంతులను మనం గర్భగుడిలో పెట్టుకుని పూజ చేసుకుంటాం. ఇంట్లో దైవగుడిలో రాజశేఖర రెడ్డి గారి పట్టం లేని కొన్ని లక్షలాది కుటుంబం రాజశేఖర రెడ్డి గారి పటాన్ని పెట్టుకుని కూడా పూజించేటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకుని మనమందరం ఏ ముక్త కంఠంతో ఈ ఎల్లో మీడియా తెలుగుదేశం దుర్మార్గపు ఆలోచనలన్నింటినీ కూడా పక్కకు నెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచి ఈ రాష్ట్రంలో తిరిగి 2024లో వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి కంకణబద్ధులై పనిచేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేద్దామని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి
ఘనమైన నివాళులు అర్పిస్తామని కోరుకుంటూ సాధిస్తాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లకి వృద్ధులకి కొంత పండ్లు వాళ్ళకి పంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి మధ్యలో మీడియా మిత్రుల మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంత మనము చెప్పినా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికే ఒక ముఖ్యమంత్రికి ఒక సంక్షేమం అనే అర్థం తెలిసి ఏదైతే ప్రజలకు ఇచ్చిన ప్రతి సంక్షేమంలో చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు మొదట ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచిపోయిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఏదైతే ఇచ్చాడో వృద్ధులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, చెప్పిన మాట ప్రకారం ఇమీడియట్గా దానికి అమల్లోకి వచ్చేదానికి దాన్ని ఇమీడియట్గా పెన్షన్ మంజూరు చేయడం కానీ ఆ కార్యక్రమాలన్నీ ఆనాడు జరిగింది. ఈరోజు అందరూ కూడా స్మరించుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వర్ధంతి సందర్భంగా ఆ రోజు పరిపాలన ఏ రకంగా ఉందంటే ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాడు, రాష్ట్రానికి అభివృద్ధి మీద దృష్టి పెట్టాడు, ఈ జల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి నిజంగా రైతు పక్షపాతిగా నిలిచిపోయినాడు. చరిత్రలో రాజశేఖర్ లాంటి మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆయన తనయుడిగా దక్కింది అవకాశం. ఎందుకనంటే ఏది ఎట్టున్నా సరే మనం ప్రజలకు మాట చెప్పాం. పేద ప్రజలకు ఆ రోజు పక్షపాతిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, రెండవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత మనం చెప్పుకున్న వాళ్ళిద్దరి పేరు తప్పదు. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజ్యాంగం ఎట్టుందంటే రెడ్ బుక్ తప్ప ఇంకేమి ప్రజల సంక్షేమం లేదు. ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ మాటలు చెప్పడం, ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని గాలికి వదిలేయడం. మాజీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి చిన్న కార్యకర్త దాకా అరెస్టులతో పరిపాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. దీనికి చరమగీతం పాడే రోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్ళా సంక్షేమ ప్రభుత్వం రాబోద్ది ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అధిరోహించిన తప్పదు ఖాయం. మా జిల్లా నాయకులు, మా గౌరవ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా బలోపేతం చేసి ఈ జిల్లాకి, ఈ నియోజకవర్గానికి, ఈ గ్రామానికి, మండలానికి అన్నింటినీ కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మళ్ళా సంక్షేమ పరిపాలన కోరుకుంటామని చెప్పి ఆయన సారథ్యంలో గోవర్ధన్ రెడ్డి గారి సాధ్యం నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మనుగోలు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీ కార్యకర్తలు, మనుగోలు రాజశేఖర రెడ్డి కోడలు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, వైఎస్ఆర్ కార్యకర్తలకి, వైఎస్ఆర్ నాయకులకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు కాలినడక నడిచి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకొని రైతుల గురించి కానీ రావడం, మొదటి సంతకం విద్యుత్ మీద ఉచిత సంతకం పెట్టడం, ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీ పెట్టడం, పిల్లలు చదువుకుంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు ఫీజు రీయింబర్స్ పెట్టడం, అంటే కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి మన దేశంలో రాష్ట్రంలో ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యుడు ఆయన తండ్రి బాటలో నడిచి ఇంకా చెప్పినాటి చేయనాటి అన్ని మంచి పనులు చేసి పేరు ప్రతిష్ఠ తీసుకున్నాడు. మనకు దురదృష్టంతో పార్టీ ఓడిపోవడం జరిగింది. ఈసారి రాబోయే ఎలక్షన్ 2029లో మళ్ళా వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో ముఖ్యమంత్రి రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ గెలిపించుకుంటామని, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రులు దివంగత నేత స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనుబోల్ బైపాస్ కోట్ల వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయనకి ఘన నివాళులు అర్పించి ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎంతోమంది చేశారు, కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు 108 ఈరోజు 108ని ఎక్కడ చూసినా కూడా
రాజశేఖర రెడ్డి ఆ 108లో కనపడతాడు. అదేవిధంగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ కార్డు చూసిన వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించినటువంటి ఏ ఇదైనా చూసిన వెంటనే మనకి గుర్తొచ్చేటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ఈరోజు పేదవాడి గుండెల్లో కొలిమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లో ఈరోజు దేవుడు కొలిచినట్టు ప్రతి ఇంట్లో ఆయన పటాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఏర్పరచుకున్నారు. ఆయన ఏర్పరచుకున్నారంటే దానికి అర్థం ఆయన దేవుడు అని జనాభా నమ్మారు కాబట్టి. అదేవిధంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా సీఎంగా చేసుకొని మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరూ సర్వేపల్లి నియోజకవర్గం చూడాలని ఆశపడుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని చేస్తారని తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.